వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్ గారు. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ప్రైజ్ లాడమ్మా, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అందరికి ప్రైజ్ లాడ్. సమయాన్ని తీసుకుని దేవుని అలాగే. పరిశుద్ధానికి నామానికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చినటువంటి సంధ్య అమ్మగారికి, మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ప్రభుపేట వందనాలు. దైవ సేవకులు మరి అందరూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఎవరైనా చదివి వినిపించు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరియను ఆ శిష్యును చూసి చాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ డాడీ, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. తండ్రి యేసయ్య, అయా నీ వాక్య లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి అయా. మరి బోధించుచున్న నాకును నా నోటికి బూరగా ఉండి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామంలో అడుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త నుంచి మరి యేసు ప్రభు యొక్క రాకడను మనం చూస్తూ ఉంటాం, తన జననాన్ని. మత్తయి సువార్తలు 10-11 వచనాలు మనం చదివినటువంటి లేఖన భాగంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సాగిల పడుట. అక్కడ సాగిల పడుటను మనము చూస్తూ ఉన్నాం. సాగిల పడుట. వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చినప్పుడు జ్ఞానులు వాళ్ళు మామూలు మనుషులు కాదు. జ్ఞానులు అంటే సైంటిస్టులు, గొప్ప గొప్పవారు. కానీ అక్కడ మోకరించి సాగిల పడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తును ఆరాధించడం. కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే కేకులు కాదు, హంగామా చేసుకోవడం కాదు. మనం చేసుకోవడంలో తప్పు లేదు, చేసుకోవడంలో తప్పు లేదు. ఆయన జనన దినాన్ని మనము సంతోషంగా జరుపుకోవడంలో తప్పు లేదు. కానీ యేసయ్యను మనం ఆరాధిస్తున్నామా లేదా? ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? మనలో తగ్గింపు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకొని మోకరించుట. కనీసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది మోకరించరు. కొంతమంది అలాగే యవన బిడ్డలైనా సరే మోకరించడానికి ఇష్టపడట్లే ఈ రోజుల్లో. కుర్చీల మీద కూర్చొని అలాగే ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిల పడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు జ్ఞానులు. ఆ యొక్క ప్లేస్లో గమనించండి, ఆయన జననము తగ్గింపును మనకు చూపిస్తుంది. పశుశాలలో ఆయన జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం గమనిస్తే అది ఉట్టి నేల మీద భయంకరమైనటువంటి వాసన రావచ్చు. అంత పశువుల పేడ, మూత్రము, అవన్నీ ఉన్నటువంటి మలినాలు ఉన్నటువంటి ఆ ప్లేస్ను కానీ అక్కడ కార్పెట్ పరిచి లేకపోతే మంచి ఏదైనా ఏసీ లేదండి. అక్కడ మనం గమనించినట్లయితే పశుశాలలో ఆయన జన్మించినప్పుడు అక్కడ ఒట్టి నేల మీద ఆ యొక్క మరి దుర్భరమైనటువంటి ఆ స్థలంలో వచ్చి రాగానే సాగిల పడినట్టుగా మనం జ్ఞానులు చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిల పడుట, మోకరించుట విధేయతకు గుర్తింపుగా ఉంటుంది. మన దేవుని పట్ల మనకు విధేయత కావాలి. ముఖ్యంగా విధేయత లేకుండా ఆయన సన్నిధిని మనము చూడలేము. మోకరించినప్పుడు మరి ఎంతగానో దేవుడు సంతోషపడతాడంట. ఆయనకు మంచి మనము విలువను ఇచ్చినటువంటి బిడ్డలుగా మనం ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సాగిలపడి 95వ కీర్తన 7వ వచనంలో ఉంటది, సాగిలపడి నమస్కరించుదాం రండి అని. 95వ కీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. రండి నమస్కారం చేసి సాగిలపడదము.
మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. మోకరించుదాం రండి, సాగిల పడదాం రండి అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, లేదా నీ ఇంట్లో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సాగిల పడుతున్నావా? మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేస్తున్నావా? తగ్గింపు స్వభావంతో మనము ఆయనను ఆరాధిస్తున్నామా? ఆరాధన లేని క్రిస్మస్ వ్యర్థమే కదా. ఆరాధననే ప్రాముఖ్యము మన జీవితాల్లో. ఆయనను ఆరాధించే కంటే గొప్ప పని మనకేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని ఆయన సృష్టించినటువంటి ఉద్దేశం కూడా అదే. ఆయనను స్తుతించడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు కేవలం. కాబట్టి సాగిలపడి వాళ్ళు మరి ఆయనను గౌరవించినట్టుగా, సాగిలపడి తగ్గింపు జీవితాన్ని ఆ యొక్క స్థలంలో చూపించినట్టుగా మనము చూస్తున్నాము. జ్ఞానులై ఉండి, గొప్పవారై ఉండి, మరి దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే వారు గ్రహించినారో, దైవ కుమారుడు ఈ భూలోకంలో జన్మించాడని ఎప్పుడైతే గ్రహించినారో, చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. యేసయ్య ఆ శిశువుకు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యేసు ప్రభువులో ఉన్నటువంటి తగ్గింపు మనము కూడా నేర్చుకోవాలి. ఆయన జననంలోనే తగ్గింపును చూపించాడు మనకు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఎక్కడైనా జన్మించవచ్చు. మంచి మంచి హాస్పిటల్స్ లో, మంచి మంచి ప్లేస్ లో జన్మించవచ్చు. కానీ పశుశాలలో ఆయన జననం జరిగింది. పశువుల తొట్టే ఆయనకు ఉయ్యలగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడదీసి ఆ తొట్టినే ఉయ్యలగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ స్కిట్లు చేస్తూ ఉంటారు. పశుశాలలో జన్మించినట్టుగా, ఆ తొట్టిలో బాబును పడుకోబెట్టినట్టుగా స్కిట్లు చేస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క మరి అది చేసి ఇది చేసి చూపిస్తా ఉన్నాం. కానీ ఆయనను మనస్ఫూర్తిగా మనం సాగిలపడి ఆరాధిస్తున్నామా? మోకరించి నా దేవుడు గొప్పవాడని మనం ఆరాధించేటటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో అంశం ఏంటంటే పూజించుట అని ఉంది అక్కడ. సాగిలపడ్డ తర్వాత పూజించారు. పూజించుట అని ఉంది అక్కడ. పూజించుటకు అర్హుడండి మన దేవుడు, సమర్థుడు మన పూజలు అందుకోవడానికి. మనం ఆయనను నిత్యము పూజించడానికి ఆయన సమర్థుడు అని ప్రభువాక్యము సెలవిస్తుంది. గమనించండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, చాలు. వేల్పులలో నీ వంటి వాడెవరు? దేవతలు, దేవుళ్ళు అనబడిన వారందరి కంటే యేసయ్య లాంటి వారు ఎవరు లేరని వాక్యం స్పష్టంగా, పూజించుటకు ఆయన అర్హుడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తే నెబుకద్నెజరు రాజు అంటాడు, వీరి దేవుడు పూజించుటకు అర్హుడు. చూడండి ఆ మాట, 3వ అధ్యాయము దానియేలు 3:28 చదవండి ఒకసారి. మూడు ఎంతండి? 3వ అధ్యాయం 28వ వచనం. 25. శద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు. చూడండి, ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, వీరి దేవుడు పూజార్హుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? అగ్నిలో కూడా రక్షించగలిగినటువంటి సమర్థుడు. అగ్ని వంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనల్ని లాగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఒక అన్యుడు తన నోటి నుంచి నెబుకద్నెజరు అనేటటువంటి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే వీరి దేవుడు, శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ దేవుడు పూజార్హుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూజించుటకు అర్హుడా కాదా? నువ్వు పూజించే, నువ్వు సేవించే దేవుడని తెలుసుకోవాలి లోకమంతా. ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈరోజు మన దేవుడు పూజార్హుడు, ఘనమైనటువంటి వాడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు అని మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందర్భంగా 3వ అంశం ఏంటంటే వాళ్ళు చేసిన 3 పనులు. 3వ పని ఏంటంటే కానుకలు సమర్పించుట. ఫస్ట్ వచ్చారు, సాగిలపడ్డారు, తర్వాత ఆయనను పూజించినారు, తర్వాత
కానుకలు కూడా సమర్పించినారు యేసు ప్రభు వారు. విలువైన కానుకలు మరి యేసయ్యకు సమర్పించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి విలువైన కానుకలు మరి తీసుకొచ్చి వాళ్ళు సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ అంటే వాళ్ళు ఏ రకంగానైతే దేవునికి కానుకలు తీసుకొని వచ్చినారో వట్టి చేతులతో రాలేదు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి జ్ఞానంగా ఆలోచించి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని వాళ్ళు విలువైనటువంటి మంచి కానుకలను బంగారము, సామ్రాణి, బోళమును తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి క్రిస్మస్ అంటే మనం ఒకటే నేర్చుకోవాలి. క్రిస్మస్ అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనలో మనమే సంతోషించడం, మనమే కొత్త బట్టలు మనమే కాదు కానీ మరి దేవుడికి ఇవ్వడం, దేవుని సన్నిధిలో మరి సమర్పించుకోవడం క్రిస్మస్ కు, లేదా దిక్కులేని వారిని దీనులను ఆదరించడము, ఇదే నిజమైన క్రిస్మస్. సంతోషపడతాడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే జ్ఞానులు ఒట్టి చేతులతో రాలేదు కానీ విలువైన కానుకలు ఆయన కోసం సమర్పించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి మనం ఒట్టి చేతులతో ఎప్పుడైనా వెళ్తున్నామేమో ఒకసారి గమనించుకుందాము. మరి మందిరం అవసరాలను మనం గమనించాలి. క్రిస్మస్ దినాలలో దైవ సేవకులను మనం గుర్తెరగాలి. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి కదా. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని ఉంటది హెబ్రీ పత్రికలో. జ్ఞాపకం చేసుకో అంటే అమ్మ మీ జ్ఞాపకం ప్రార్థనలో చేస్తూనే ఉన్నాం, అమ్మగారు ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని దైవ సేవకులతో చెప్పడం కాదు కానీ జ్ఞాపకం అంటే వారి అవసరాలు తీర్చడము. క్రిస్మస్ వస్తుందంటే నీ కుటుంబంలో నువ్వు ఎలాగైతే అందరూ కొత్త బట్టలు తీసుకుంటారు, మరి దైవ సేవకులను కూడా మనం ఆదరించాలి, దైవ సేవకులను కూడా ఘనపరచాలి. అదే దేవుడు ఇష్టపడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దిక్కులేని దీనులకు, విధవరాండ్లకు నీ చేతనైనంత వరకు సహాయము చేయాలి. అదే కానుక సమర్పించడం అంటే. దేవుడికి వారు విలువైన కానుకలు తెచ్చారు కానీ దేవుడు ఈరోజు మనకు నేర్పించింది ఏంటంటే క్రిస్మస్ అంటే ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి, సమర్పించుకోవడం అనేది మనము నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 3 కానుకలు వాళ్ళు తీసుకొని వచ్చారు, విలువైన 3 కానుకలు. ఏంటంటే బంగారము, సాంబ్రాణి, బోళమును వారు తీసుకొని వచ్చారు. ఈ 3 యొక్క మరి అర్థమును నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. బంగారము, మొట్టమొదటిది ఏంటంటే బంగారము తీసుకొని వచ్చారు. బంగారము దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పడానికి బంగారము సాదృశ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. బంగారం క్రీస్తు పరిశుద్ధుడని మనకు సూచిస్తుంది. పరిశుద్ధమైన దేవుడు నిజంగా. ఎందుకంటే ఆయన పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి మరియమ్మ మరి యేసుక్రీస్తు ప్రభువారిని కనింది. కన్యక గర్భములో ఆయన జన్మించినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చరిత్రలో ఎవ్వరూ కూడా మరి పరిశుద్ధులుగా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము లేని వారుగా జన్మించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనకనే ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలిగింది. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. యేసయ్య పరిశుద్ధుడు అని చూపించడానికి ఇది సూచిస్తుంది. బంగారం అనే గిఫ్ట్ వాళ్ళు యేసయ్యకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీ 7:26 ఒకసారి చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి పరిశుద్ధుడు అని ఉంది చూడండి. పరిశుద్ధుడు మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మన బైబిల్ మీద కూడా ఒక మాట రాయబడి ఉంటది, పరిశుద్ధమైన గ్రంథము. ఏ గ్రంథానికైనా అలాంటి పేరుందా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధమైన గ్రంథం అని పేరు లేదండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన లేఖనాలు పరిశుద్ధమైనటువంటివి, ఆయన జీవితము పరిశుద్ధమైనటువంటిది. మనకు ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు ఈ లోకానికి వచ్చి. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పరిశుద్ధుడని బంగారము అనే కానుక ఇచ్చి వాళ్ళు మరి నిరూపించినారు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోది ఏంటంటే సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రధాన యాజకుడని అది చూపిస్తుంది. సాంబ్రాణి మనకి ప్రధాన యాజకుడు. మరి సంవత్సరానికి ఒక్కసారి పాత నిబంధనలో మనం చూస్తే యాజకుడు సాంబ్రాణి రక్తమును
మరి బలిని తీసుకొని మరి లోపల గుడారంలోకి వెళ్ళేవాడు. ఒక్కడే ఒక్క యాజకుడు మరి బలి అర్పించి వచ్చేవాడు. సాంబ్రాణి ధూపము వేసి అర్పించి వచ్చేవాడు. కానీ మన ప్రధాన యాజకుడు ఒకే ఒక బలిని ఇచ్చి మనకు ఈరోజు శ్రేష్ఠుడుగా, యాజకులందరికంటే కూడా శ్రేష్ఠుడుగా నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రక్తాన్ని ధారపోశాడు. ప్రధాన యాజకుడిగా తన రక్తమంతా ధారపోశాడు మన కోసం. కాబట్టి సాంబ్రాణి ప్రధాన యాజకుని సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ యొక్క కానుక బోళము క్రీస్తు సిలువను సూచిస్తుంది. ఆయన లోక రక్షకుడని ఆ యొక్క బోళము మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఒక సమరయ స్త్రీ ఒక ఊరంతా వెళ్ళి సువార్త చెప్పింది. ఆయన లోక రక్షకుడని ఎరిగి రక్షకుడు అని చెప్పి ప్రచారం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించింది. ఈరోజు ఆయన రక్షకుడు అన్నటువంటి సంగతిని మనము గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డల, రక్షించడానికి, లోకాన్ని రక్షించడానికి, పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి, పాపులను రక్షించడానికి మరి యేసుక్రీస్తు ప్రజలందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు బోళము తీసుకొని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే ఆ జ్ఞానుల వల్లే మనము కానుకలు సమర్పించుదాం యేసుక్రీస్తుకు. మరి ఈ యొక్క జన్మదిన సందర్భంలో ఉన్నాం, మనం క్రిస్మస్ సందర్భాల్లో ఉన్నాము. కాబట్టి సమర్పించడం అంటే దేవుడు ప్రత్యక్షంగా మన మధ్యలో లేడు కాబట్టి మనము ఇవ్వడం నేర్చుకోవాలి. దైవజనులను, బీదలను, కుంటివారిని, గుడ్డివారిని, దిక్కులేని వారిని, దీనులను జ్ఞాపకం చేసుకొని మరి వారిని ఆదరించి వారికి మరి కానుకలు ఇవ్వడము మనము నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అవును, క్రిస్మస్ అంటే నీ పిల్లలు, నీ కుటుంబము, నువ్వే బట్టలు తెచ్చుకొని నీవే సంతోషంగా ఉండటం కాదు కానీ ఎవరైనా ఒక్క విధవరాలికైనా నువ్వు వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరైనా దిక్కులేని దీనులైన బిడ్డలను ఆదరించడము మనం నేర్చుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంలో ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వడం కంటే గొప్ప అదృష్టం మనకేమీ లేదు. ఇవ్వడాన్ని మనం నేర్చుకున్నప్పుడు ప్రభు సంతోషపడతాడు. అందుకే అంటారు మత్తయి సువార్తలో, నా సహోదరులలో ఎవరికైనా నువ్వు చేస్తే నాకు చేసినట్టే అంటాడు. ఆహారం లేక ఉంటిని, నాకు ఆహారం పెట్టి తిరి, వస్త్రములు లేక ఉంటిని, నాకు వస్త్రములు ఇచ్చారంటే ఎప్పుడు వచ్చినావు ప్రభా, ఎప్పుడు ఇచ్చినాం మేము అంటే, నా సహోదరులలో ఏ ఒక్కరికి చేస్తే నాకు చేసినట్టే అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువారు మన సత్క్రియలను చూస్తూ ఉంటాడు. మనం ఏమి కానుకలు సమర్పిస్తున్నాం ప్రభు యొక్క ప్రభు పేరిట ఏమి ఇస్తున్నాము. అన్యజనులు, దిక్కులేని వారు, దీనులు అనుకుంటారు క్రిస్మస్ పండుగ అంటే వాళ్ళు మనకు కానుకలు ఇస్తూ ఉన్నారు, వారి దేవుడు గొప్ప దేవుడు అనుకోవాలి. వాళ్ళలో వారి హృదయంలో ఒక రక్షణ భాగ్యము రావాలంటే ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంది రోడ్ల మీద భిక్షగాళ్ళు పడుకొని ఉంటున్నారు. సరైన వస్త్రాలు లేవు, సరైన బెడ్షీట్లు లేవు. మరి ఎంతగానో తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న వారిని ఒక్కరినైనా నువ్వు ఆదరిస్తే ఈ క్రిస్మస్ మరి నువ్వు చేసినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనంగా దేవుడు మరి కార్యాలు మనం జరిగించాలి. మరి దేవుని మరి నీకు తోచినంత, నీ దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఇవ్వడం అనేది క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన హృదయంలో రాకపోతే మన జీవితాలు వ్యర్థమే. ఇవ్వడం అనేది మనం నేర్చుకోకపోతే మన జీవితాలు వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనము ఆయన జన్మదిన సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మరి సిద్ధపడదాము. మరి అందరినీ జ్ఞాపకం చేసుకుందాం, దిక్కులేని వారిని, దీనులను. ఆ జ్ఞానులు సమర్పించినటువంటి కానుకను మనం కూడా జ్ఞానముతోటి ప్రభు కొరకు సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదే క్రిస్మస్, అదే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో. క్రిస్మస్ అంటే చాలా మరి అర్థాలు ఉంటాయి, చాలా మర్మమైనటువంటి వాక్యాలు ఉంటాయి. కానీ కొన్ని మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడినాడు. సాగిల పడుట అనేది కొన్ని అంశాలు నేను మరి మాట్లాడడం జరిగింది. అవి ఒక్కసారి చెప్తారా? మొట్టమొదటి ఏంటో? సాగిల పడడం. సాగిల పడటం. రెండోది
పూజించుట, పూజించుట, పూజనీయుడు మన దేవుడు. మూడవది కానుకలిచ్చుట, కానుకలు ఇచ్చుట. కానుకలు ఇచ్చిన తర్వాత ఆ 3 కానుకలలో ఒక్కొక్క దానికి యొక్క అర్థం ఏంటి చెప్పండి? బంగారం దేనికి సాదృశ్యము? క్రీస్తు పరిశుద్ధులని చెప్పడానికి సాదృశ్యం అండి. వెరీ గుడ్. క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పడానికి బంగారం అనే కానుక గిఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. సామ్రాణి ప్రధాన క్రీస్తు ప్రధాన యాజకుడు అనడానికి సాదృశ్యం. ప్రధాన యాజకుడు మన కోసం ప్రాణం పెట్టి ఆయనే అర్పించాడు ఒక పెద్ద బలి. మూడోది బోళము, క్రీస్తు సిలువను చూపిస్తుందండి. క్రీస్తు సిలువను, ఆయన లోక రక్షకుడని చూపిస్తుంది బోళం అనేటటువంటిది. కాబట్టి మనం అజ్ఞానుల వలె కాకుండా మరి జ్ఞానుల వలె ఆ ముగ్గురు ఆ జ్ఞానులు చేసిన పని, వాళ్ళు చేసిన పని ఏంటంటే ఫస్ట్ వచ్చి సాగిలపడ్డారు. ఉన్న ఫలంగా ఆ యొక్క పశుశాలలో ఆ యొక్క మరి ఆ ప్లేస్ మంచిగా లేనటువంటి ప్లేస్ అయినా సరే, మరి ఎంత భయంకరంగా అక్కడ వాసన రావచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ అదేది వాళ్ళు చూడలేదు. వెంటనే దేవుడు వచ్చినాడు, దేవుడు పుట్టినాడు అని సాగిలపడ్డారు. తర్వాత పూజించినారు. తర్వాత కానుకలు 3 పనులు వాళ్ళు చేశారు జ్ఞానులు. ఆ 3 పనులు మరి మనం కూడా చేద్దాం. మన జీవితంలో తప్పకుండా ఆయనను ఆరాధించాలి. మనం బ్రతికి ఉన్నంతసేపు ఆయనను పూజించి ఆరాధించి ఆయన కొరకు ఏది సమర్పించడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఆయన పరిచర్యకు గాని, ఆయన మందిరంలో ఆయన సేవకులకు గాని, మరి దిక్కులేని వారికి, దీనులకు, మరి కుంటి వారిని, గుడ్డి వారిని అనేకులను ఆదరించే బిడ్డలుగా ఇంకా ఒక మాట ఉందండి, ఒక టాక్ ఉంది. ఏంటిది ఆ టాక్ అంటే, క్రైస్తవులు చేసినటువంటి సహాయం ఎవరు చేయలేరని ప్రపంచ దేశాల్లో ఒక మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలు ఇవ్వడం అంతా ఎవ్వరు ఇవ్వరంట. ఒక హెల్పింగ్ నేచురల్ అనేది క్రైస్తవులకు ఉంది. మనము ఒక హెచ్చు స్థాయిలో ఉన్నాము క్రైస్తవులుగా. బీద క్రైస్తవులు కూడా ప్రభుకు దశమ భాగాలు ఇస్తారండి. అది ఎంత మంచి మాట అంటే, అది ఎంత మంచి పద్ధతులు అంటే, దేవుడికి ఇవ్వడానికి క్రైస్తవులే ముందు స్థానము. తర్వాత ఈ లోకాల్లో ఏదైనా విపత్తు జరిగినప్పుడు కూడా మరి ఫస్ట్ స్థానంలో ఆదుకునేటటువంటి బిడ్డలు క్రైస్తవులు అనే ఒక టాక్ ఉంది ప్రపంచం అంతటా. అది మనం నిజము చేయాలి. మరి మనం ఇచ్చే బిడ్డలుగా ఈ సందర్భంగా ఉండి, ఉన్న దాంట్లోనే, నీకున్న దాంట్లో, నాకున్న దాంట్లో ఇచ్చే బిడ్డలుగా ఉండి మరి ప్రభువును ఘనపరిచి ఆయన మనసును ఎంతో సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉందాం ఈ క్రిస్మస్ దినాల్లో. అదే నిజమైన క్రిస్మస్. ఈ దేవుడు ఈ కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమీన్, ఆమీన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమీన్. మంచి వాక్యం చెప్పారు అమ్మగారు. పాస్టమ్ గారికి వందనాలండి. వాక్యం చెప్పిన పాస్టమ్ గారికి నిజమే, మనం ఇచ్చే అన్ని ప్రార్థనల ముందు ఉంటున్నాము, మరి అన్నిట్లో ముందు ఉంటున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవునికి కానుకలు ఇచ్చే వాటిలో మనం మరి ముందు ఉండలేకపోతున్నామండి. మరి చక్కటి వాక్యం చెప్పారు అమ్మగారు. నిజమే, క్రిస్మస్ అని మన ఇంట్లో వాళ్ళు బట్టలు కొనుక్కుని, మన బిడ్డలు, మన కుటుంబం అంతా కొత్త బట్టలు కట్టుకుంటే మరి దిక్కులేని వారికి మరి మనం మరి వస్త్రాలు ఇచ్చి వారిని ఎంతగానో మరి కనపరచాలని, అలాగే మరి క్రిస్మస్ అంటే మరి చక్కగా మరి సాంబ్రాణి గురించి, బంగారం గురించి దేనికి సాదృశ్యం అన్న విషయాలు ఇప్పటి వరకు మేము మరి ఎక్కడ వినలేదు అమ్మగారు. మీరు మీ ద్వారా మంచి వాక్యాలు మేము తెలుసుకున్నామండి. ఇంకా అలాగే అనేకమైన మర్మాలు తెలియపరచాలని, ఇంకా ఇలాంటి అనేకమైన మర్మాలు మాకు తెలియపరిచి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టాలని వేడుకుంటున్నాం అమ్మగారు. వందనాలండి. చక్కటి వాక్యం వివరించారండి. బాబు గారు అమ్మా వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. వాక్యం కోసం ప్రార్థన చేయండి. ఆశీర్వాదం అమ్మగారు ఇస్తారు. చాలా మంచిది. అయితే చెప్పబడిన వాక్యాన్ని దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందామమ్మా. చక్కని వాక్యం అందించిన మరి పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజేశయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, ఇగో తండ్రి ఉదయం నుంచి తండ్రి నాయన ప్రభువా, మరి పాటల్లో తండ్రి, ఆరాధనలో తండ్రి నాయన, ప్రార్థనలో తండ్రి తోడుగా ఉన్నావు తండ్రి. అలాగే తండ్రి నాయన మరి ప్రభువా పాస్టమ్ గారి విషయంలో తండ్రి నాయన మరి ప్రభువా మరి చెప్పబడిన వాక్యాల్లో తండ్రి నాయన తోడుగా ఉన్నావు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి నాయన సూటిగా తేటగా మాట్లాడవు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
అయ్యా ఇదిగో తండ్రి, అవును తండ్రి నాయన, వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి నాయన ప్రభువా. ఆయన ప్రభు యేసయ్య, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తండ్రి నాయన, అయ్యా నాయన ప్రభువా, నీ మహిమ గురించి తెలుసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు మీకు వందనాలు. ఆయన వాక్యము నాయన ఇవన్నీ తండ్రి వెళ్ళిపోయేటట్టుగా కాకుండా తండ్రి, నీ నామాన్ని ఎరిగి తండ్రి నాయన నిత్యము నిన్ను ఆరాధించేవాడుగా తండ్రి నాయన, నిత్యము నిన్ను ఆయన కొనియాడేవాళ్ళుగా తండ్రి నాయన ప్రభువా, మమ్మల్ని రోజు రోజుకి తండ్రి హెచ్చింపి వాళ్ళుగా చేయమని తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. అలాగే తండ్రి పాస్టమ్మ గారు చేస్తున్న పరిచయం దీవించండి, సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఇదిగో తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిని దీవించి పేరు పేరున తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఎవరైతే రాలేకపోయారో తండ్రి వారందరినీ కృప చూపించి నడిపించమని అయ్యా. ఇదిగో తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి తండ్రి నాయన, ఎవరైతే బలహీనలుగా ఉన్నారో తండ్రి నాయన, ఆయన ఇదిగో తండ్రి వారిని స్వస్థపరిచి నాయన కృప చూపించి నడిపించమని, అదిగో తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్క బిడ్డని దీవించి కృప చూపించి నడిపించమని, ఇదిగో తండ్రి ఆయన ఈ రోజు ప్రయాణంలో ఉన్నవారు అనేక మంది తండ్రి నాయన, వారి కాపుదల రక్షణతో కుమ్మరించి మీ నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి పాస్టమ్ గారు. ఓకే. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైన జూమ్ లో మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి బిడ్డ పైనను, సంధ్యమ్మ గారి పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.